Brought to you by V-Guard. ఇలాంటి దృశ్యాలు మనకు సిటీల్లో కనిపించవు. ఇట్లా ఊర్లలోకి వచ్చినప్పుడే కనిపిస్తాయి. అరుగు మీద హాయిగా చల్లగా కూర్చున్నారు పెద్ద మనుషులందరూ. సో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడ అభ్యర్థి తెలుసా మరా? సత్యకుమార్ గారు బీజేపీ క్యాడర్. ఆయనకి వేద్దామని ఫిక్స్ అయ్యారు అయితే? ఆయనకే. మీరు పెద్దయినా ఎవరికి వేద్దామని ఓటు? మాదే బీజేపీ కూటమి అంతే. సో ఊర్లో ఇంటింటికి ప్రచారానికి ఆయన తిరుగుతూ అందరినీ కలుస్తూ సత్యకుమార్ గారు ఓటు వేయమని అడుగుతూ వెళుతున్నారు. సో వీళ్ళని కలిసి వెళ్ళారు. వీళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుందాం ఏం చెప్పారు ఏంటి అని. హలో అమ్మా, నమస్తే. మీ పేరు? రజని. సత్యకుమార్ గారు వచ్చి వెళ్ళారు కదా ఇంటికి. వచ్చి ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారు, మీరేం చెప్పారు? గ్యాస్ ఒకటి ఏమని చెప్పినాడు, గ్యాస్ ఫ్రీగా 3 ఇస్తామన్నాడు. సభ్యురాలకు ఇంటికి 40 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు నుండి 1500 ఇస్తామని చెప్పినాడు కదా. మీరమ్మా? మేము వేస్తాం మేడం, వేసేది ఆయనకు. ఆయనకి వేస్తాం. సరే, ఏంటి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గ్రాండ్ వెల్కమ్ వస్తూ ఉంది. ఈ పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. మీరు అన్నారే ఓన్ చేసుకుంటున్నారని, ఆ ఓన్ చేసుకునే క్రమంలో ఆ స్వాగతం పలికిస్తూ ఉంది. ప్రతి ఇంటి ముందర ఆరతులు పలకడం కానీ, దండలు వేయడం కానీ. ఎందుకంటే పార్టీ భారతీయ జనతా పార్టీ అంత బలమైన పార్టీగా లేదు సంస్థాగతంగా ఇక్కడ. కాబట్టి ప్రజల ఆదరణ ఈ రకంగా లభిస్తున్నదంటే వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారనే భావన కల్పిస్తాం. అన్న నమస్తే అన్న, ఆశీర్వదించాలన్నా, సేవ అందించాలన్నా అన్న, ఆశీర్వదించాలన్నా. ఏం చెప్తున్నారండి సత్యకుమార్ గారు? ఏం చెబుతూ వేస్తాం, ఓట్లు వేస్తామంటే. మైనార్టీల్లో కూడా ఆదరణ కనిపిస్తోందండి ఇక్కడ. లైక్ ఇవాళ మైనార్టీలతో కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. దాంతో మైనార్టీ సోదరులు కూడా గమనిస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ పేరుతో అన్ని వర్గాలకి ఎటువంటి వివక్ష లేకుండా మోడీ గారి ప్రభుత్వం సహాయం చేస్తుందని, అన్ని సంక్షేమ పథకాల లబ్ధి వాళ్ళకి చేరుకూరుతూనే మైనార్టీల కోసం ప్రత్యేకంగా నయీ సవేరా, నయీ ఉడాన్, పడవ పరదేశీ, సీకోర్, కమావ్ లాంటి అనేక కార్యక్రమాలు మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్న విషయం ద్వారా వాళ్ళు ఇవాళ మైనార్టీలు ఇంతకుముందు భ్రమల్లో ఏమున్నాయో భ్రమలు తొలగిపోయాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వైపు వాళ్ళు చూస్తున్నారు. ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా రాష్ట్రంలో వాళ్ళు మద్దతు పలుకుతారు. అమ్మా అక్క నమస్కారం అక్క, సాయం చేయాలక్క. అంతలి హాయ్, ఏం పేరు నాన్న? గోరింటాకు పూసుకున్నావా? చెప్పకూడదు, గెలిసల్లా మంది గెలిసల్లా, అప్పుడు అడగల, అంతవరకు అడగకూడదు కూడా. అది సో మహిళా శక్తి ఉంది ఇక్కడ. ఒకసారి వాళ్ళని కూడా టచ్ చేద్దాం మనం. ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటంటే మీరు కూడా సార్తో పాటు ఉదయం నుండి తిరుగుతూనే ఉన్నారు సత్యకుమార్ గారితో పాటు. ఎలా ఉందండి గ్రౌండ్ లెవెల్లో, ఎలా ఉంది? మీరు మహిళలకు ఏం భరోసా ఇస్తున్నారు? వాళ్ళతో ఎలా మమ్మకమైన? చాలా చాలా అసలు నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి ఆయన పాలనలో దేశమంతా సుభిక్షంగా ఉంటుందనేది జనాల నమ్మకం కూడా, మా నమ్మకం కూడా అదే. ఇప్పుడు మేము సత్యకుమార్ గారిని లోకల్ అని ధర్మవరంలో ఆయన గెలిపించుకుంటాము. భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో తెలియజేస్తాము. కొంతమంది గృహిణులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. అమ్మ ఎవరి కోసం? సత్యకుమార్ అనే కోసం. ఏంటి ఆయన తెలుసా మీకు? తెలుసండి. బీజేపీ ఖచ్చితంగా వేస్తాం మేము. పైన బీజేపీ రావాలా, ధర్మవరానికి సత్యమన్న కావాలా. Brought to you by V-Guard.